ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, వెంటనే నీ సాయి చెప్పేది విను, ఆనందంతో ఎగిరి గంతేస్తావమ్మా. అవును బిడ్డ, నువ్వు ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ దగ్గరికి రాబోతుంది. నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? బిడ్డ, నమ్మకంతో నీ బాబా చెప్పేది పూర్తిగా వినమ్మా. నేను ఎప్పుడూ నీతోనే, నీ వెంటే ఉంటూ నిన్ను జాగ్రత్తగా చాలా భద్రంగా చూసుకుంటున్నాను కదా. నీకు ఏం కావాలి అన్నా, ఏది జరగాలి అన్నా సరే ముందు నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి. నేను చేసే ప్రతి పని కూడా నీకోసమే తల్లి, నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు బాగుండాలని. అవును బిడ్డ, నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా, నమ్మకంతో ఉండు బిడ్డ, నీకైన కాలాన్ని, మంచి కాలాన్ని నేను నీకు చేరవేస్తాను అని. అలానే అన్నిటినీ నేను చక్కబెడతాను. నీకు కావలసినవన్నీ నేను నీ దగ్గరికి తీసుకువస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నేను ప్రతిరోజు వింటున్నానమ్మా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అవమానిస్తూ హేళన చేస్తుంటే నువ్వు ఎంతో బాధతో కుమిలిపోతున్నావు కదా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు కదా. అవన్నీ నేను చూస్తున్నాను. ఏం చేయాలి అనుకున్నా సరే వారి మాటలతో నువ్వు భరించలేక బాధపడుతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, ఇతరులు నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? వాళ్ళు నీ స్థాయికి చేరుకోలేక, వాళ్ళకన్నా నువ్వు ఎత్తుకు ఎదుగుతున్నావని వాళ్ళు నిన్ను చూసి నిన్ను ఏమీ చేయలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోమ్మా, ఒకరు నిన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ స్థాయిలో ఉన్నావని అర్థం. వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ ఎత్తులో ఉన్నావు. వాళ్ళు సాధించలేని విషయాలు ఎన్నో నువ్వు సాధించబోతున్నావని అర్థం. లేదా సాధించేశావు అని వాళ్ళు చూసి ఓర్చుకోలేక, ఇక ఏమీ అనలేక నీతో అలా మాట్లాడుతున్నారు. అసలు చెప్పాలి అంటే నీతో పోటీ పడలేక వాళ్ళు అలా చేస్తున్నారు బిడ్డ. నీలాగా వాళ్ళు ఎదగలేకపోతున్నారమ్మా, అందుకే నిన్ను అలా విమర్శిస్తున్నారు అని నువ్వు గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళను చూసా నువ్వు భయపడేది? అలాంటి వాళ్ళ మాటలక నువ్వు ఇంతలా బాధపడేది చెప్పు? నీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేని సందర్భంలో వాళ్ళు అలా మాట్లాడతారు అని నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళకన్నా నువ్వు 10 మెట్లు ఎత్తులోనే ఉన్నావు అని గుర్తుంచుకో తల్లి. అలాంటి వాళ్ళని చూసి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. మాట్లాడతారా? మాట్లాడని. అవి ఏమీ కూడా నీ ఎదుగుదలను ఆపలేవని గుర్తుంచుకో. నువ్వు వాళ్ళని ఏమీ అనకపోయినా, వాళ్ళని ఎదిరించలేక నా దగ్గరికి వచ్చి, సాయి, వాళ్ళు నన్ను ఇంకా ఎన్ని రోజులు బాబా ఎగతాళి చేస్తారు? నేను మీరు చెప్పినట్లు న్యాయంగా ఉంటూ వాళ్ళని ఏమీ అనకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా. ఇలానే ఉండే కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నారు బాబా, ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నారు అని బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. దిగులు పడకమ్మా, నీ కన్నీటికి అన్నటికీ నేను సమాధానం చెబుతాను. సరైన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్తాను కదా. అలా జరిగేలా నేను చేస్తాను. నిన్ను హేళన చేసే వాళ్ళంతా నీ కింద ఉన్న వాళ్లే తల్లి, గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు, జాలిపడు. అయ్యో, వాళ్ళు నా స్థాయికి ఇక చేరుకోలేరేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని జాలిపడు, భయపడకు. వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ నేను చూస్తున్నాను. నువ్వు అస్సలు అధైర్యపడకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను అందిస్తాను కదా. నిన్ను కిందకి లాగి నీ దగ్గర ఉన్నది లాక్కునే వాళ్ళు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారమ్మా. ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఇతరుల్ని హింసించాలి, బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారో వాళ్ళు ఏదో ఒక రోజు తగిన శిక్ష అయితే అనుభవించాల్సి వస్తుంది. ఒక్కటి చెబుతాను, గుర్తుపెట్టుకో తల్లి. నా దగ్గర ఒక కార్యం అప్పగించి నువ్వు ఎక్కడెక్కడో కూడా దాని గురించి వెతకాల్సిన అవసరం లేదమ్మా. దానికి తగ్గ ఫలితాన్ని, రావాల్సిన మార్పుని నేను నీకు అందిస్తాను. నా దగ్గర ఇక అప్పగించేశావు కదా, కాస్త ఆలస్యమైనా సరే అది తప్పకుండా జరిగే తీరుతుంది. నమ్మకంతో ఉండు. నా బాబా నాకు అన్నీ ఇస్తారు, కాస్త ఆలస్యమైన నాకు మంచి చేస్తారు అని నమ్మావు అంటే నీకు అంతా శుభమే జరుగుతుంది. తరువాత నువ్వు ఎదురు చూసే కోరిక తీరి, జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయి వెలుతూ వచ్చే కాలం అనేది ప్రారంభమవుతుంది. నువ్వు ఎదురు చూసినవన్నీ, నా దగ్గర ప్రార్థనలు పెట్టినవన్నీ
ఎన్నో నెలల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నవన్నీ ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి. అవును బిడ్డ, ఇది అక్షర సత్యం. నీ జీవితంలో ఇక ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అతి త్వరలోనే ఆ రోజు కూడా రాబోతుందమ్మా. ఎంతో ఓపికగా ఎదురు చూసిన దానికి గొప్ప ఫలితం కూడా దక్కబోతుంది. ఇక నీ దిగులు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే అంతమైపోతున్నాయి. ఇవన్నీ తొలగిపోయి నువ్వు ఆనంద కన్నీరు పెట్టుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. ఇక ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు ఆశపడుతూ నన్ను అడుగుతున్నావు, అది అలానే ఉండేలా చేస్తానమ్మా. ఇక అన్నీ కూడా నువ్వు కోరినవి కోరినట్లుగానే జరుగుతాయి. ఇక నీకు సంతోషమేగా. నేను చెప్తున్నాను కదా, ఇక ఎలాంటి విషయాలు కూడా భయపడకు, బాధపడకు, ధైర్యంగా ఉండు. ఇక నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇక సంతోషంగా ఉండు. ఇకనైనా నీ కన్నీటిని తుడుచుకొని ఆనందంగా ఉండు. చుట్టుపక్కల వారితో సంతోషంగా మాట్లాడు. ఇక హాయిగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు కదండి. నిజమే కదండి, బాబాగారు చెప్పేది ఒకటే. బాబాకి మనం ఒక పని అప్పగించేశాక, బాబాగారిని మనం ఒకటి అడిగేశాక ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. ఇక మనకి ఏం కావాలి అనుకున్నా అన్నీ కూడా బాబాగారే చక్కబెట్టేస్తారు. ఇక మనం ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా బాబా ఉన్నారులే నాకెందుకు దిగులు అని ఎవరైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇక ఎలాంటి దిగులు ఉండదన్నమాట. ఇక ఇప్పటికే కాదండి, వాళ్ళ భవిష్యత్ మొత్తం కూడా బాబాగారి చేతుల్లోనే చాలా భద్రంగా ఉంటుంది. కాబట్టి మీరు దేనికి కూడా భయపడకుండా, అస్సలు బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండండి. అన్నిటినీ బాబాగారు చక్కబెడతారు. మీ జీవితాన్ని కూడా మంచిగా మారుస్తారు. అలానే మీ జీవితమే కాదండి, మీ కుటుంబం బాధ్యత కూడా మొత్తం బాబాగారే చూసుకుంటారన్నమాట. పిల్లల మాట వినడం లేదు, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని బాధపడేవాళ్ళు, లేదంటే నా బంధం నాకు దూరం అయిపోతుంది అనుకునేవాళ్ళు, లేదా నేను కోరుకున్న జీవితం నాకు లభిస్తుందో లేదో, నేను కోరుకున్న వ్యక్తి నా జీవితంలోకి వస్తారో లేరో అని చెప్పి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం భయపడకుండా, అస్సలు బాధపడకుండా బాబాగారు ఉన్నారు అని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. బాబాగారు చెప్పినట్టు ఎవరైతే న్యాయం వైపు నడుస్తూ న్యాయంగానే ఉంటూ బాబాగారి దారిలో నడుస్తారో వాళ్ళ జీవితం అంతా కూడా బాబాగారు చక్కబెట్టేస్తారనమాట. ఇక మనకి ఎలాంటి దిగులు లేకుండా మనం చేసే పనిలో కష్టపడుతూ ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడకుండా, ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ స్వంతంగా నడుస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో మంచి మార్పు అయితే వస్తుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, ఇది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.